హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారు అంటే వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఆయన ఈగర్‌గా ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన గౌతమ్ తిన్ననూరు గారికి 'కింగ్డమ్' సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో రావడం చూస్తాం. సో, ఈ సినిమా పైన అటు విజయ్ దేవరకొండ గారు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తారని చెప్పేసి ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉండడం చూస్తాం. మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సినిమా హిట్ అవుతుందా? ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారు కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారా? లేదా? సో, ఎంటైర్‌గా ఈ సినిమా గురించే డిస్కస్ చేయడానికి మాతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన ఏం చెప్తారు ఈ సినిమా గురించి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ఏంటి సంగతి? సో, మరి వాళ్ళ 'కింగ్డమ్' విజయ్ దేవరకొండ గారు వచ్చింది. ఈ సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే వరుసగా ఫ్లాప్స్ ఉన్నాయి. సో, చాలా ట్రోలింగ్‌కి గురయ్యారు. ఈ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చి ట్రోలర్స్ అందరికి కూడా ఒక కౌంటర్ ఇద్దామని చేస్తారు గానీ, మరి సినిమా ఆ ప్రయత్నం ఏదైతే ఉందో నెరవేరిందా లేదా? ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా? మీ జెన్యూన్ రివ్యూ ఏంటి ఈ సినిమా పైన? అంటే విజయ్ దేవరకొండ మంచి పెర్ఫార్మరు, హ్మ్. మంచి నటుడు అందరికీ తెలిసిందే. కాకపోతే సరైన కథ పడట్లేదు. ఓకే. కథ పడితే అసలు ఎక్కడికో వెళ్తాడు. హ్మ్. అతను సరైన కథలు ఎంచుకోవడంలోనే తడబడుతున్నాడు. హ్మ్. అంటే అతను ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఏ హీరోకైనా, ఏ డైరెక్టర్‌కైనా. ఓకే. తన స్ట్రెంగ్త్‌ని తన సినిమా కథలో ఎక్కడో చూపించే ప్రయత్నం చేయాలి. హ్మ్. తన ఎంటర్‌టైన్‌మెంట్ గాని, డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్ట్రెంగ్త్ అయన్నీ కూడా ఇందులో ఎక్కడ కనపడవు. అంటే ఓకే. క్యారెక్టర్ తగ్గట్టు గట్టిగా క్యారెక్టర్ తగ్గట్టు బాగా నటించాడు. హ్మ్. జస్టిఫై చేశాడు. క్యారెక్టర్‌కి ఈ పాత్రని ఇంతకంటే బెటర్‌గా ఎవరు చేయలేరేమో అన్నట్టు చేశాడు. హ్మ్. కానీ అదే కథలోనే మొత్తం అంత ప్రాబ్లమ్. ఓకే. డైరెక్టరు చాలా మైండ్‌లో పెట్టుకొని తీశాడు. అంటే నేను 'జెర్సీ', 'మళ్ళీ రావు' ఇలాంటి ఒక ఎమోషనల్, ఒక సెన్సిబుల్ స్టోరీస్‌నే కాదు, ఒక హ్మ్. పాన్ ఇండియా సినిమాలు, ఒక భారీ సినిమాలు హ్యాండిల్ చేయగలను అని నిరూపించుకోవాలని పెద్ద కాన్వాస్ పెట్టుకున్నాడు. ఓకే. భారీ సెటప్ ఇవన్నీ ఆటిల్ని టెక్నికల్‌గా బావుంది. వాటిని సరిగ్గా డీల్ చేశాడు. హ్మ్. కానీ కథనంలో హ్మ్. అసలు ఆ కథను ఎంచుకోవడంలోనే తడబడ్డాడు. సరైన కథ పడకపోవడం వల్ల ఇదేదో అనుకుంటే ఇంకోటేదో అయింది. ఓకే. అది. వర్కౌట్ అవ్వలేదు. అంతే. మామూలుగా 'గౌతమ్' గారి సినిమాల్లో ఎమోషనల్ కనెక్టివిటీ చాలా హైలో ఉంటుంది. 'జెర్సీ' సినిమా చూస్తే అవును. ఇప్పటికి కూడా అతుక్కుపోయి చూస్తాం. చాలా ఎమోషనల్‌గా ఎమోషనల్ హార్ట్ టు అవుతాం. కనెక్ట్ అవుతూ అవును. ఉంటుంది. ఈవెన్ ఎమోషనల్ 'మళ్ళీ రావు' కూడా అటువంటి సినిమానే. అవును. మరి అటువంటి ఒక కనెక్షన్ ఇక్కడ అన్నదమ్ముల మధ్య బాండింగ్ మనకు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది కదా! ఆ బాండింగ్‌లో కనిపించింది. అంత ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది ఆ జనాల్ని. వాళ్ళు కనెక్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఓకే. ఆ ఎమోషనల్ కనెక్ట్ ఆడియన్ థియేటర్‌లోకి వచ్చిన తర్వాత హ్మ్. కథలోకి లీనమయ్యే ప్రయత్నం చేయాలి. హ్మ్. కానీ ఎంతసేపటికి కథలా వస్తుంటది, వెళ్ళిపోతుంటది. హ్మ్. కానీ ఆడియన్ ఎక్కడ కనెక్ట్ అయ్యే సీన్‌లు గాని ఎక్కడ లేవన్నమాట. ఓకే. అంటే ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. హ్మ్. కొన్ని సీన్స్ ఉంటాయి. హ్మ్. ఇవి రిజిస్టర్ అవ్వవన్నమాట. హ్మ్. ఒక మా వదిన క్యారెక్టర్‌కిని అలాగే విజయ్ దేవరకొండకి కొన్ని సీన్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళ మదర్‌ని గుర్తు చేసేలాగా ఒక చీర ఇచ్చి మీ మదర్‌ని అనుకో ఈ టైప్ ఆఫ్ అటువంటియన్నీ కూడా అలా వచ్చి వెళ్ళిపోయినాయి. కానీ ఆ సీన్‌ని ఎందుకు పెట్టారన్నది ఆడియన్‌ను థింక్ చేసి రిజిస్టర్ అయ్యే లోపలే ఆ సీన్ అలా వెళ్ళిపోతుంటాయన్నమాట. ఓకే. ఇటువంటి కొన్ని సీన్స్ ఉన్నాయి గానీ ఆడియన్‌కి రిజిస్టర్ అవ్వలేదు. హ్మ్. అలా ఆ ఎమోషన్ కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు కొన్ని సీన్స్‌లో. ఓకే. సో, ఇది మొత్తం అంటే డైరెక్టర్ ఫెయిల్యూరా? లేకుంటే ఇంకేం ఫెయిల్యూర్స్ కనిపించాయి మేజర్‌గా సినిమా? డైరెక్టరే అని చెప్పాలి. అంటే హ్మ్. కొన్ని ఇప్పుడు జనరల్‌గా ఒక కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. హ్మ్. ఒక కథ చెప్పి ఒప్పించడం అంటే హ్మ్. ఇండస్ట్రీలో చాలా అది కూడా ఒక పెద్ద ఆర్ట్ అది. హ్మ్. కానీ కొన్ని సినిమాలు చూస్తుంటే ఈ కథ ఎలా చెప్పారు, ఏం చెప్పారు, ఎలా ఒప్పించారు అనిపిస్తది. ఓకే. అటు 'నాగవంశి' గాని, ఇటు 'విజయ్ దేవరకొండ' గాని హ్మ్. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. సినిమాలు ఎన్నో చూసారు. హ్మ్. కానీ ఈ కథకి ఎలా ఒప్పుకున్నారో అర్థం కాదు. హ్మ్. ఏం చేసాడు? ఏం చెప్పాడు? హ్మ్. ఏదైనా ఆబ్రకదబ్రా, ఓం భీమ్ బుష్ అనేది మాయ చేసేసి చెప్పేసాడా? హ్మ్. ఆ మాయలో పడిపోయారా? అన్నట్టు అనిపిస్తదనమాట. ఓకే. ఏముంది ఇప్పుడు మన ఈ సినిమా చూస్తుంటే పాత సినిమాలే గుర్తొస్తాయి. హ్మ్. 'ఛత్రపతి' సినిమా గుర్తొస్తది. ఓకే. 'ఛత్రపతిలో' అన్నదమ్ములు. హ్మ్. కాకపోతే అక్కడ శ్రీలంక నుంచి వైజాగ్ వస్తారు. హ్మ్. ఇక్కడ శ్రీకాకుళం ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి అక్కడ శ్రీకాకుళంకి తీసుకెళ్ళాడు. శ్రీలంకకి. శ్రీలంక తీసుకెళ్లారు. హ్మ్. అక్కడ అదే అన్నదమ్ములు. ఓకే. ఇక్కడ ఇదే అన్నదమ్ములు. హ్మ్. కాకపోతే అందులో ఎంతో ఒక ఎమోషను అంటే ఎంతో ఉంటది అందులో. హ్మ్. ఇది ఎక్కడ కనెక్ట్ అయ్యేది ఉండదన్నమాట. ఓకే. అసలు శ్రీలంక ఎందుకు ఎంచుకున్నాడో అర్థం ఉండదు. హ్మ్. శ్రీలంకని ఎందుకు ఎంచుకున్నాడో, ఈ కథ చెప్పాలంటే అక్కడికి ఎందుకెళ్ళాలి? హ్మ్. ఈ ఉన్న చాలా వరకు డౌట్స్‌లు హ్మ్. ఆడియన్‌కి కనెక్ట్ అయ్యేలాగా ఎన్నో డౌట్‌లతోటి ఎన్నో లేయర్‌లు పెట్టుకున్నాడు. అది ఏది కూడా సరిగ్గా వర్కౌట్ అయ్యి సరిగ్గా అవ్వలేదు. సరిగ్గా ఓకే. కనెక్ట్ అవ్వలేదు. ఓకే. అది అంతా డైరెక్టర్ తడబాటు అనే చెప్పొచ్చు. ఓకే. అండ్ ఈ సినిమా అనిరుద్ గారి బీజీఎం గురించి కూడా అంటే ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన బీజీఎం గురించి మాట్లాడుకుంటారు. ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు. సో, ఒక్కొక్కసారి సినిమాల్ని ఆయన మ్యూజిక్ నిలబెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మనం
జైలర్ సినిమా చెప్పుకుంటే రజనీకాంత్ గారే చెప్పారు, ఉమ్. అనిరుద్ మ్యూజిక్ తీసేస్తే అది ఎవరెస్ట్ సినిమా అని చెప్పేసి. ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఈ సినిమా వరకు అనిరుద్ గారి మ్యూజియం ఏ విధంగా ఉంది? బాగుంది. అనిరుద్ సినిమాటోగ్రఫీ అనిరుద్ అలాగే సినిమాటోగ్రఫీ రెండు కూడా ఉమ్, కరెక్ట్ పెర్ఫెక్ట్ అన్నట్టుగా సింక్ అయ్యి కుదిరినాయి. ఓకే. అవి లేకపోతే ఇంకా ఇంకా దారుణంగా ఉండేది. ఉమ్, ఇందులో ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది. ఉమ్, అక్కడ వచ్చి బీజిఎం గానీ మొత్తం అంతా కూడా సినిమా త్రూఅవుట్ సినిమా అంతా కూడా చాలా వరకు అతను కాబట్టి ప్రయత్నం చేశాడు. ఓకే. కానీ కొన్ని సరైన సీన్స్ అంతకు ఎలివేషన్స్ అసలు మొత్తం చెప్పంటే ఇందాక చెప్పుకున్నట్టు కథలోనే ప్రాబ్లం ఉంది. ఉమ్, అంత కథ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత ఎవరు ఏం చేసినా అది కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఓకే. సార్ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారు కానివ్వండి, లేకుంటే భాగ్యశ్రీ బోర్సే ఆ. అండ్ విలన్ రోల్ లో ఒక మలయాళం యాక్టర్ ని తీసుకొచ్చారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ఈ సత్యదేవ్ ఎంత మంచి ఆర్టిస్ట్ మనందరికి తెలుసు. ఉమ్, ఇంకా విజయ్ దేవరకొండ తర్వాత మనం చెప్పుకోవాల్సిన సత్యదేవే. ఓకే. నిజంగా క్యారెక్టర్ కి చాలా బాగా సూపర్ పెర్ఫెక్ట్ అనేటట్టుగా డీల్ చేశాడు. ఉమ్, అద్భుతంగా నటించాడు. ఉమ్, అయితే ఇంకా అలాగే కొత్తగా విలన్ క్యారెక్టర్ వెంకటేష్ అని మలయాళం ఆర్టిస్టు ఓకే. వీళ్ళందరినీ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ భాగ్యశ్రీ బోర్సే ఉమ్, అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం ఉండదు. ఉమ్, ఎందుకంటే హీరోకి కుట్లేయడం కోసం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఉమ్, అంతకు తప్పితే ఏముండదు. ఓకే. అసలు హీరోయిన్ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారు, ఎందుకు తీసుకున్నారు, అసలు ఆ క్యారెక్టర్ లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఉమ్, దానికి ఏమి కథకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పెద్దగా. ఉమ్, అది కొన్ని అలాగా కొన్ని క్యారెక్టర్లని తీసుకున్నారు కానీ ఉమ్, అది కొన్ని కనెక్టివిటీ లేకపోవడం, దానికి ఎందుకని ఒక పర్పస్ఫుల్ లేకపోవడం, ఉమ్, ఇవన్నీ ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ మార్క్ లో మిగిలిపోయినాయి అన్ని. ఓకే. మరి విలన్ పర్ఫార్మెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది వింటే. వీరన్ క్యారెక్టర్ తగ్గట్టు బాగా నటించాడు. ఓకే. అయితే ఇతనికి మధ్య ఇంకా ఎక్కువ సీన్స్ ఉండవాలి. ఇప్పుడు జనరల్ గా హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అవును. అతన్ని విజయ్ దేవరకొండ ముందు చెప్పాలంటే అతను తేలిపోయాడని చెప్పాలి. ఓకే. అతని పాత్ర ఏదో జస్టిఫై చేశాడు కానీ ఉమ్, అతని నేపథ్యం ఏంటి, అతను ఎందుకు అక్కడ ఏంటి, అక్కడ రాజకీయాలు ఏంటి, ఉమ్, ఇవన్నీ కూడా ఇంకా డీటెయిలింగ్ చెప్పాల్సి ఉండేది. కానీ అది సరిగా కనెక్ట్ అవ్వలేదు, సరిగ్గా డీటెయిలింగ్ చెప్పలేదు. ఉమ్, దానివల్ల హీరో అలా వెళ్ళిపోతుంటాడు. ఇక్కడి నుంచి శ్రీలంక వెళ్ళాల్సిన ఒక డ్యూటీగా ఇతనికి డ్యూటీ అంటే ఒక స్పై లాగా. ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక పోకిరి సినిమా గుర్తొస్తుంది. ఉమ్, పోకిరిలో ఉమ్, మహేష్ బాబు ఎలాగైతే స్పైగా అండర్ కవర్ పోలీసుగా ఎలా ఉంటాడు, ఉమ్, ఇలా ఇక్కడ నుంచి ఆయన శ్రీలంక వెళ్ళవలసి వస్తుంది. ఓకే. మనకి ఎలా ఈ సినిమా చూసినప్పుడు అన్ని చాలా సినిమాలు గుర్తొచ్చేస్తాయి మనకి. అండర్ కవర్ అది కాకపోతే ఇక్కడ చేసిన ప్లస్ ఏంటంటే మళ్ళీ అతని స్పై కానీ సైలెంట్గా ఎక్కడో క్లైమాక్స్ లోనే ఎక్కడో రివీల్ చేస్తే మళ్ళీ పోకిరి అంటారేమో అని చెప్పి ముందే రివీల్ చేశారు. ఓకే. ఆ విషయంలో అక్కడ కొంచెం బతికించాడని చెప్పాలి ఆడియన్ని. ఉమ్, మిగతా అంతా కూడా ఛత్రపతి గుర్తు వస్తుంది. ఇంకోటి సంబాల వస్తాడు, మా నాయకుడు వస్తాడు, మా దేవుడు వస్తాడు, మనకి కల్కిలో ఉంటుంది. ఉమ్, ఉమ్, కల్కిలో సంబాల అని పెట్టి ఓకే. అక్కడ మా వాళ్ళంతా ఒక బ్యాచ్ అంతా కూడా ఒక మా నాయకుడు వస్తాడు, ఉమ్, దేవత వస్తుంది, ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ అలాగే ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్ళిపోయిన శ్రీకాకుళం నుంచి శ్రీలంక వెళ్ళిపోయిన వాళ్ళు ఉమ్, కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటారు అనమాట. ఓకే. మా నాయకుడు వస్తాడు, మా దేవుడు వస్తాడని. అది చూస్తున్నప్పుడు మనకు కల్కి గుర్తు వచ్చేస్తుంది. ఉమ్, ఇంకా అయ్యప్ప పి శర్మ ఉన్నాడు. ఉమ్, అతని క్యారెక్టర్ చూస్తుంటే మగధీరలో రావు రమేష్ గారి క్యారెక్టర్ ఒకటి గుర్తొస్తుంది. ఓకే. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ప్రకృతిలో కలయిక వస్తుంది, అది ఇది అని చెప్పి డైలాగులు ఉంటాయి. ఉమ్, ఈవెన్ అతను కూడా ఇతను చూసినప్పుడు నాయకుడు వచ్చాడు, ఒక భూమిని నీళ్ళని కలిపే ప్రయత్నం చేస్తారు, అది ఇది అన్నప్పుడు ఉమ్, అక్కడ మనకు రావు రమేష్ మగధీర సీన్లు గుర్తొస్తాయి. ఓకే. ఇంటర్వెల్ సీన్ లో మనకు అక్కడ సీన్ లో వచ్చాడు, మా నాయకుడు వచ్చాడు, అది ఇది అంటే ఒక ఛత్రపతి సినిమాలో ప్రభాస్ వాళ్ళందరి కోసం ఒక నాయకుడుగా నిలిచి జనం కోసం నిలిచేవాడు, మంచిగా ప్రజల కోసం మంచి నాయకుడు అది అని చెప్పి కొన్ని ఛత్రపతి అని చెప్పి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఉమ్, తిప్పారమేశం అయ్యి అని చెప్పి ఎల్బి శ్రీరామ్ చెప్పే డైలాగ్. ఇది చూస్తుంటే సేమ్ ఆ సీన్ ఆ డైలాగులు అవన్నీ ఆడియన్స్ గుర్తొచ్చేస్తుంటాయి. ఉమ్, ఇప్పుడు ఒక కథ చెప్పినప్పుడు పాత సినిమాలు గుర్తు రాకూడదు. ఇన్ కేస్ పాత సినిమాలకు చాలా కథలు వచ్చేసినాయి, కొత్త కథ కష్టమే. కొత్త కథ కష్టమైనా ఆ పాత కథనన్నా దానికి కొత్తగా చెప్పాలి, పాత సినిమాలు గుర్తు రాకుండా చెప్పాలి. ఓకే. అలా చెప్పి ప్రయత్నంలో ఇతను తడబడ్డాడు. ఉమ్, అసలు శ్రీలంక ఎందుకు ఎంచుకున్నారో ఏంటో అసలు మొత్తం అంతా కూడా కథను ఎంచుకోవడంలోనే పెద్ద తప్పు జరిగింది ఓకే. అని చెప్పొచ్చు.